హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదొచ్చి మండే రోజు వ్లాగ్ అనమాట. మండే రోజు నేనేం బ్రేక్ఫాస్ట్ చేశాను, అలాగే ఏం వంట చేశాను ఈ వ్లాగ్లో చూసేయండి. మండే రోజు మార్నింగ్ వచ్చి పిల్లలకి ఇడ్లీ దోశ చేశానండి. వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను వచ్చి ఇక్కడ ఊతప్పం వేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్గా వేసుకుంటున్నాను. జస్ట్ ఆనియన్స్, క్యారెట్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అనమాట ఊతప్పంలో. అలాగే కొన్ని ఇడ్లీలు మిగిలిపోయాయన్నమాట పిల్లలకి, మా హస్బెండ్కి పెట్టంగా ఇడ్లీ కూడా ఒక ఇడ్లీ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ మిగిలిన ఇడ్లీలు వచ్చి మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ తింటాను, లేకపోతే ఈవినింగ్ తినేస్తాను అనమాట. ఈవినింగ్ 4కి 5కి అలా తినేస్తాను. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి ఏమేమి పెట్టుకున్నాను మీకు చూపిస్తున్నాను. పుదీనా చట్నీ, అలాగే పల్లీల చట్నీ, కొంచెం డేట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాఫీ కలుపుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే కాఫీని ఎక్కువ బ్రేక్ఫాస్ట్తోనే తింటూనే తాగేస్తాను, ఒక్కోసారి తినేసిన తర్వాత కలుపుకుంటాను అనమాట. ఏంటంటే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేస్తా, కాఫీ తాగుతా, ఎక్కువసేపు టీవీ చూస్తాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తా టీవీ చూస్తానన్నమాట. ఒక అరగంట గంట అయినా టీవీ చూస్తాను. ఇలా కాఫీ తాగుతా కాసేపు టీవీ చూస్తానన్నమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి హడావిడిగా ఉంటుంది కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా బాగా హడావిడిగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత కాసేపు రెస్ట్ దొరకద్దంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ దొరుకుద్ది అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను బీన్స్ ఒలుచుకున్నాను అనమాట. ఈరోజు కర్రీ వచ్చి బీన్స్ కర్రీ. ఈ బీన్స్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తున్నానండి. జస్ట్ పోపు వేసుకుంటున్నాను, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ వచ్చి ఫ్రై లాగే చేస్తున్నాను అన్నమాట. మామూలుగా అయితే బీన్స్ని ముందర ఉడకబెడతారు చాలామంది. అలా ఉడకబెట్టిన అవసరం ఏమీ లేదండి, డైరెక్ట్గానే వేసేయచ్చు ఉడకబెట్టి. చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టిన తర్వాత ఆ బీన్స్ అన్ని వాటర్ పిండేసి ఆ తర్వాత ఫ్రై చేస్తారనమాట. అలా చేయకుండా ఇలా చేసి చూడండి. ఇలా చేసినా కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. ఉడకబెట్టి మళ్ళీ అవన్నీ పిండేస్తే కూడా వాటిల్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఇక్కడ జస్ట్ నేను ఇలా కట్ చేసుకొని వాష్ చేసేసి డైరెక్ట్గా పోపులో వేసేసాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కానీ సిమ్లో పెట్టేసామంటే బీన్స్ బాగా ఉడికిపోతాయండి. మనం సపరేట్గా ఏం ఉడకబెట్టిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ హాఫ్ ఉడికిన తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ కానీ ముందర వేసామంటే మాడిపోతాయి, అందుకని బీన్స్ హాఫ్ ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసామంటే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసానండి. వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి, బీన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. లాస్ట్లో కారం యాడ్ చేస్తున్నాను. అలాగే కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శనగల పొడి యాడ్ చేస్తున్నాను అనమాట. నేను సపరేట్గా శనగల పొడి చేసుకొని ఉన్నాను, అందుకని శనగల పొడి యాడ్ చేస్తున్నాను. మామూలుగా రోళ్ళుగాను ఉంటే రోట్లో శనగలు, ఇలా వెల్లుల్లి, కొంచెం ఎండుమిర్చిని దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. ఇంతేనండి, సింపుల్గా బీనీస్కాయ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇదండి మండే రోజు నేను చేసిన బ్రేక్ఫాస్టు. అలాగే కర్రీ వచ్చి
అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.